కడవరబోరు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మన్నాతులు తెలియజేసుకుంటున్నాము. మీరు అందరూ బాగున్నారా? ఈ దినపు వాక్యధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామను బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ దినమున ప్రభువా మమ్మల్ని అందరినీ నీ సజీవన లెక్కలను ప్రభువా ఉంచిన విధానం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ రీతిగా ప్రభువా వాక్యమును ధ్యానించుకుంటకు, వాక్యమును ప్రభు అందించటకు మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వింటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాతోనూ మాతోనూ కూడా మీరు మాట్లాడి మీరే ప్రభువా తండ్రి మా హృదయంలో ఉన్నటువంటి వెలితిని, అశాంతిని కూడా తీసివేసి సమాధానంతో నింపి నీ శాంతితో నింపిన ఆయన ప్రభువా నీ వాక్య మార్గంలో ప్రభు మేమందరం కూడా వర్ధిల్లినట్లు సహాయం దయచేయండి. రాకడకు ప్రభు మేమందరం సిద్ధపడి అనేకులను సిద్ధపరిష్టకు కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మికిలి వినంగా బతిమాలు వేడుకుని పొందుకొనిచిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇదిన వాక్య ధ్యానం కోసము లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుండి 32 వచనముల యొక్క సారాంశంను మనం చూసుకుందాము. కొద్ది వచనములు ధ్యానం చేసుకుందాం. 11వ వచనం నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే, మరియు ఆయన ఇట్లనను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చడి తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. చదవబడినటువంటి వాక్య భాగాన్ని గనక మనం చక్కగా పరిశీలనగా చూసుకున్నట్లయితే, యేసు ప్రభువారు చెప్పినటువంటి ఒక ఉపమానం. ఈ యొక్క 15వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభువారు కొన్ని ఉపమానములు చెప్తూ ఉన్నారు. జనులైన వారికి దేవుని రాజ్యం యొక్క విలువ ఎంత ఉన్నతమైనదో, దేవుని యొక్క సన్నిధిలోనికి అనగా దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటే అది ఎంత భాగ్యమో, ఎంత విలువ కలిగినదో పరలోక రాజ్యమో, దేవుని రాజ్యంలో ఉన్నట ఎంత విలువైనదో, దేవుని యొక్క సన్నిధిలోనికి మన ఆత్మలు వెళ్ళాలని చెప్పేసి దేవుడు ఆశ కలిగి దేవుని రాజ్య స్వార్థ అనేకమైనటువంటి ఉపమానముల రీతిగా చెప్తున్నటువంటి ఈ యొక్క సందర్భం. ఈ 15వ అధ్యాయంలో గనక చూసుకున్నట్లయితే మరి దేవుడు మొదటి ఉపమానంగా ఏం చెప్తున్నారు అంటే 100 గొర్రెల గురించినటువంటి మాటను చెప్తూ, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఒక గొర్రె తప్పిపోయింది. అయితే తప్పిపోయినటువంటి గొర్రె నిమిత్తము ఆ యొక్క గొర్రెల కాపరి ఈ 99 ఉన్నటువంటి గొర్రెలను పక్కన పెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళటం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. తర్వాత ఉపమానంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఒక స్త్రీకి ఉన్నటువంటి 10 వెండి నాణములు. ఈ 10 వెండి నాణములలో ఒక నాణము ఆమె పోగొట్టుకుంది. అయితే దాన్ని సంపాదించుకుంటూ దాన్ని మరి పొందుకుంటకు ఆమె ప్రయాసపడుతుందని కూడా ఒక నాణము గురించినటువంటి మాటలు చెప్పారు. తర్వాత ఈ యొక్క 3వ ఉపమానంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ ఉపమానంలో కనుక మనం చూసుకున్నట్లయితే తప్పిపోయిన కుమారుడు, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అయితే తండ్రి ఆస్తి కలిగిన వాడు, తండ్రి యొక్క ఆస్తిని బట్టి, తండ్రి యొక్క మరి ఉన్నటువంటి ఆ కలిమిని బట్టి, సొసైటీలో ఉన్నటువంటి పేరును బట్టి కూడా మరి తండ్రి ఎంతో ఉన్నతంగా ఉన్నాడు. అయితే ఈ తండ్రికి ఉన్నటువంటి యొక్క 2 పిల్లల్లో చిన్నవాడైతే తండ్రికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, వాటిని బట్టి కూడా మరి లగ్జరీగా జీవిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. పెద్ద కుమారుడైతే తండ్రి ఇచ్చినటువంటి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు అంటే, నాకు రావాల్సినటువంటి ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చే, నా భాగం నాకు ఇచ్చేస్తే నేను ఇప్పుడు వాటిని నా ఇష్టానుసారంగా నేను వాటిని ఖర్చు పెట్టుకుంటానని చెప్పేసి తండ్రిని అడుగుతున్నటువంటి ఈ సందర్భం. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉపమానంలో ఈ తప్పిపోయిన కుమారుడు గురించినటువంటి ఉపమానంలో కనుక చూసుకున్నట్లయితే తండ్రి యొక్క ఆస్తి, తండ్రికి ఉన్నటువంటి కలిమి, తండ్రికి ఉన్నటువంటి ఆ సమస్త విధములైనటువంటి సౌకర్యములు కూడా వాటిని బట్టి కూడా ఈ చిన్న కుమారుడు పాడైపోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఒక బాధ్యత అనేటువంటిది లేకుండా, ఒక మరి తండ్రికి ఉన్నటువంటి ఆ యొక్క ఘనత, తండ్రికి ఉన్నటువంటి ఆ యొక్క గౌరవమును కూడా అర్థం చేసుకోలేని, గ్రహించలేనటువంటి ఒక రెక్లెస్ బిహేవియర్, ఒక రెబెలియస్ బిహేవియర్, ఒక అవిధేయమైనటువంటి జీవితమును ఈ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు.
తనకున్నటువంటి ఆ యొక్క మరి డబ్బును బట్టి, ధనమును బట్టి కూడా నా జీవితం నా ఇష్టానుసారముగా నేను జీవించుకోవడానికి నాకు ఈ యొక్క తండ్రి అడ్డుపడుతున్నాడు. పలానా ఇవి చూస్తానంటే చూడనివ్వట్లేదు, పలానావి కొనుక్కుంటానంటే కొనుక్కోనివ్వట్లేదు. నా ఫ్రెండ్స్తో మరి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి డబ్బులు అడిగితే ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా తండ్రి నాకు అడ్డుగా ఉన్నాడు. నా ఎంజాయ్మెంట్కి ఈ తండ్రి అడ్డుగా ఉన్నాడు గనుక నాకు రావాల్సినటువంటి ఆ యొక్క ఆస్తిని పట్టుకెళ్ళి నేను ఇష్టానుసారంగా జీవిస్తాను అన్న కోరిక గలవాడై తండ్రిని ఇప్పుడు ఆస్తి అడుగుతున్నాడు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి మరి వ్యక్తుల జీవితంలో ఈ రీతిగా ఉంటున్నారు. తండ్రి అనగా ఇక్కడ పరలోకపు తండ్రి, మరి తప్పిపోయిన కుమారుడు అనగా మరి దేవుని విలువను అర్థం చేసుకోలేని మనిషి, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మనిషి, మరి దేవుని యొక్క త్యాగమును, ఆయన సిలువ త్యాగమును అర్థం చేసుకోలేనటువంటి మనిషి, తన ఆత్మ ఎంత విలువైనదో, దేవుడు ఎంత ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి, ఈ లోకములో ఉన్నటువంటి స్వల్పకాల అల్పకాల భోగములకు లోనైపోయి వాటిలోనే సంపూర్ణమైన ఆనందం ఉందనుకునేటువంటి జ్ఞానము లేని మనిషి ఇక్కడ తప్పిపోయిన కుమారుల్లో మనకు కనపడుతూ ఉంటారు. ఈ రోజున అటువంటి రీతిగా ఉన్నామేమో. ఈ చిన్న కుమారుడికి తెలియదు ఏమని అంటే, ఇప్పుడు తండ్రి నన్ను వద్దు అంటున్నవి అవి నా యొక్క స్వతంత్రను హరించి వేస్తున్నాయని చెప్పేసి ఆశపడుతున్నాడు అనుకుంటున్నాడు, కానీ అలాగ ఆలోచిస్తున్నాడు. కానీ వాటి వెనకాల ఒకవేళ అవి చేస్తే వచ్చేటువంటి ప్రమాదము, అది చేస్తే వచ్చేటువంటి అనేకమైన నాశనముల గురించి జ్ఞానము లేనివాడుగా ఉన్నాడు, అజ్ఞానిగా ఉన్నాడు. దేవుడు కూడా మరి హోషేయ గ్రంథంలో ఈ మాట చెప్తూ ఉంటారు, నా జనులు జ్ఞానము లేక నశించిపోచున్నారు. దైవిక జ్ఞానం లేక జనులు నశించిపోతున్నారు. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక నశించిపోతున్నారు. సైతానుడు అనేక మార్లు ఉపయోగించేటువంటి ఒక ఆయుధం ఏంటంటే, దేవుడు నిన్ను రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు, దేవుడు నిన్ను సంతోషింపబడనీయట్లేదు. నీకున్నటువంటి ఆస్తిని బట్టో, నీకున్నటువంటి స్కిల్స్ని బట్టో, వాటిని బట్టో నీ ఇష్టానుసారమైన పనులు నీవు చేసుకోవడానికి దేవుడు అడ్డుకుంటున్నాడు అనేటువంటి మాటను, అలాగే దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, దేవుడు నిన్ను ఎంతగానో ద్వేషిస్తున్నాడు అనేటువంటి మాటను కూడా ఎప్పుడు కూడా వినిపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ తప్పిపోయినటువంటి ఈ కుమారుడు, చిన్న కుమారుడు కూడా తండ్రి యొక్క అదుపాజ్ఞల్లో ఉండటానికి ఇష్టం లేదు, ఇండిపెండెంట్గా జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున ఈ వ్యక్తి తప్పిపోవడానికి మరి మొట్టమొదటి కారణం ఏంటంటే ఇండిపెండెంట్నెస్. అంటే ఒకరి యొక్క లీడింగ్లో మనం ఉండటానికి ఇష్టం లేదు. ఈ రోజున అనేక మంది మరి దైవజ్ఞులైనటువంటి వారి యొక్క అండర్లో ఉండటానికి వారికి ఇష్టం లేదు, వారి సొంతంగా వారి కార్యములు వారు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయ్యో, దానివల్ల దేవుని చిత్తం ఏమాత్రం నెరవేర్చకుండా మరి వారి సొంత ఇష్టం నెరవేర్చుకుంటూ కూడా మరి దేవునికి మరి వేరుగానే జీవిస్తున్నారు, కానీ మరి దేవుని యొక్క మార్గంలో లేరు. ఈ రోజున తల్లిదండ్రులు పెట్టేటువంటి కొన్ని ఆజ్ఞలు, కొన్ని నిబంధనలు, లేకపోతే కొన్ని క్రమములు కూడా, కుటుంబ క్రమములు కూడా అవి ఎంత ఉపయోగకరమైనవో తెలుసుకోకుండా ఈ కాలపు పిల్లలు ఏం చేస్తూ ఉన్నారంటే అనేక రకములైనటువంటి లోకపు వ్యసనాల్లో పడిపోతున్నారు. ఏమనుకుంటున్నారు, కొంత ఎంజాయ్మెంట్ వస్తుంది అనుకుంటున్నారు, కానీ దాని పర్యవసానం, దాని యొక్క శిక్ష అనేటువంటిది, దాని యొక్క నాశనం అనేటువంటిది వారు అనుభవిస్తున్నప్పుడు అయ్యో వారు ఎంతగా బాధపడుతున్నారో, కుమిలిపోతున్నారో అది వర్ణాతీతం. ఇక్కడ ఈ వ్యక్తి కూడా తండ్రిని బాధ పెట్టాడు, నా ఆస్తి నాకేమన్నాడు. కానీ ఇక్కడ తండ్రి గురించినటువంటి వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, తండ్రి బిడ్డను ప్రేమిస్తూ ఉన్నాడు, తండ్రి బిడ్డ యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాడు, అందుకే అతన్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు అర్థమైన తండ్రిని విడిచి వెళ్ళిపోవడానికి కుమారుడు నిశ్చయించుకున్నాడు. మరి ఒక్క మాట కూడా మరి మాట్లాడకుండా నీ ఇష్టమే కానివని చెప్పేసి మరి ఎంతో వేదంతో, బాధతో, ఇంకా ఎంత చెప్పినా సరే, ఎంత నచ్చ చెప్పినా కుమారుడు విననుకుని తనకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఆశని ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఈ కుమారుడు అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసిన. ఎక్కడికి వెళ్ళాడు అంటే వేరే దేశానికి వెళ్ళాడు, వేరే ప్రాంతానికి వెళ్ళాడు. వేరే ప్రాంతానికి వెళ్ళి నా ఇష్టానుసారంగా జీవిద్దామనుకుని జీవించాడు. తన యొక్క స్నేహితులతో ఉన్న డబ్బుతో మరి ఏమైతే తినాలో, ఏమైతే త్రాగాలో, ఏమైతే ఎంజాయ్ చేయాలో అన్నీ కూడా చేస్తాడు. అనేకమైనటువంటి వేశ్యలతో కలిసి తన యొక్క శరీరాన్ని, తన యొక్క జీవితాన్ని కూడా పాడు చేసుకుని, ధనమును పాడు చేసుకుని
ఇప్పుడు ఏమైపోయాడంటే ఒక బికారుల్లా తయారయ్యాడు. ఏ మాత్రము కూడా ధనము లేనివాడిగా, సొసైటీలో ఏమాత్రం పేరు లేని వాడిగా కూడా ఉన్నాడు. తన దగ్గర ఎప్పుడైతే ధనమైపోయిందో ఇప్పుడు వరకు తన చుట్టూ మరి ఈగల గుంపుల మరి ముసిరిపోయినటువంటి ఆ యొక్క స్నేహితులందరూ కూడా వెళ్ళిపోయారు అతని నుంచి. తను స్నేహం చేసినట్టు వారు అందరూ కూడా అసహించుకుంటున్నారు. ఈ యొక్క లోకం కూడా అంతే. ఈ లోకంలో నిజమైన ప్రేమ అనేటువంటిది దొరకదు. మన దగ్గర ఏదో ఉందని చెప్పేసి ఆశపడి దాని నిమిత్తము మన మీద ప్రేమ ఒలకబోసేటువంటి జనులు అనేకమైనటువంటి వారు ఉన్నటువంటి ఈ లోకంలో మనం ఉన్నాము. ఒకవేళ దేవుని పిల్లలుగా మనం ఉన్నట్లయితే దేవుని ప్రేమను అర్థం చేసుకుని నీవు నేను జీవించాలి. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఆయన సిలువలో ఎంత మన కోసం బలియాగమయ్యారో, ఆయన మన యొక్క ఆత్మలు ఆయన సన్నిధిలో ఉండాలని చెప్పేసి, నరకానికి వెళ్ళకూడదని చెప్పేసి ఆయన తన ప్రాణమునే పెట్టినటువంటి దేవుని ప్రేమని ఈరోజు నీవు నేను మర్చిపోతే దేవుని పిల్లలుగా ఉన్నాము అనేటువంటి ఆ యొక్క మాట ఎందుకు మనం చెప్పుకోవాలి? దేవుని ప్రేమను ఇంకా ఎరగలేని వారమే, దేవుని ఎరగలేని వారమే, మనము దేవుని ప్రేమను రుచి చూడని వారమే. అయ్యో, ఎంత భయంకరమైనటువంటి కాలము! ఇటువంటి కాలంలో దేవుడు కోరుకుంటున్నాడు ఆయన ప్రేమను నీవు నేను రుచి చూచి ఆయన యొక్క సన్నిధిలో నీవు నేను కూడా నివసించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మరి తినటానికి కనీసం ఆహారం కూడా లేనటువంటి సమయంలో ఉన్నాడు. మరి అనేక దినములై ఉండొచ్చు మరి తను ఆహారం తిని, తనకున్న వస్త్రములు కూడా చాలా పాతవైపోయాయి. తను ఆహారం కోసం, పని కోసం తిరుగుతూ ఉన్నాడు. ఏదైనా పని దొరికితే పని చేసుకునైనా తిందామనేటువంటి బహుదయనీయమైనటువంటి స్థితిలోనికి వచ్చాడు. అక్కడ ఒక పందులు మేపడానికి ఒక వ్యక్తి పనిలో పెట్టుకున్నారు. ఆ పందులు అయితే చక్కగా ఆహారం తింటూ ఉన్నాయి. ఇంకా తనకు ఆహారం లేదు. ఆ పందులు తినే పొట్టు తిందామనేటువంటి ఆశలో ఉన్నాడు. ఆ తలంపు వచ్చినప్పుడు, నా తండ్రి ఇంటి వద్ద అనేకమైనటువంటి పనివారు, వారు 3 పూట్ల కూడా ఆహారం కలిగి ఉంటారు. అనేకమైనటువంటి పనివారే నా తండ్రి ఇంటి దగ్గర శుభ్రమైనటువంటి ఆహారం కలిగి చక్కగా అన్ని సౌకర్యములు కలిగి ఉన్నారే, నేను కుమారునై ఉండి నాశనం చేసి నా యొక్క ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా నాశనం చేసి ఇప్పుడు తినటానికి తిండి లేకుండా ఉన్నానని చెప్పుకుని ఒక మాట అనుకుంటారు. నేను తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యో తండ్రి, నేను నీకును పరలోకపు తండ్రికి కూడా నేను అనేకమైనటువంటి మరి పాపములు చేసి మిమ్మల్ని బాధ పెట్టి మరి ఈ రోజున ఈ నాశనమైన స్థితిలో నేను ఉన్నాను. తీసుకెళ్ళిన ఆస్తి అంతా కూడా పాడు చేశానని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు ఇంకా హక్కు లేదు కనుక నీ యొక్క పనివారులు ఒక్క పనివారునిగా పెట్టుకోమని అనుకుంటాడు. చూడండి, మానవులమైన మనకు ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఏదైనా పాపము చేసి దాని పర్యవసానం అనుభవించినప్పుడు మాత్రమే మనకి జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది. అదే దేవుడి మాట హెచ్చరిక ముందే వచ్చినప్పుడు మనం గనక దాన్ని లక్ష్య పెట్టినట్లయితే ఈ నాశనకరమైన పర్యవసానాలు మనకి ఉండకపోవచ్చు కదా. ఖచ్చితంగా చిన్న కుమారుడు ఇంటి వద్ద నుంచి వెళ్ళిపోతాను అన్నప్పుడు ఖచ్చితంగా తండ్రి అనేకమైనటువంటి మాటలు చెప్పుండొచ్చు. నాయనా, నీవు బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఈ రోజున నీవు నా ఆస్తి అంతటినీ కూడా నీవు అన్నయ్య కూడా మీరే కదా చూసుకోవాలని అనేకమైన మంచి మాటలు చెప్పుండొచ్చు. కానీ వాటిని అన్నింటినీ త్రోసివేసి అప్పుడున్నటువంటి ఫ్రెండ్స్, అప్పుడున్నటువంటి ఎంజాయ్మెంటే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఈ రోజున వాటి యొక్క పర్యవసానం అంతటిని కూడా అనుభవించాడు. ఎంత దయనీయ మనస్థితిలోకి వచ్చాడు. ఈ రోజున మనం కూడా ఇంకా పాపపు పర్యవసానం అంతా కూడా అనుభవించినా కూడా ఇంకా దేవుని యొద్దకు రావట్లేదేమో. ఎంత భయంకరము! మరి దేవుని యొక్క హెచ్చరిక మనకి వచ్చినప్పుడే, దేవుని మాట మనకి వినపడినప్పుడే దానికి లోబడుట ఎంత శ్రేష్టమో. ఈ రోజున కనుక మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో ఒకవేళ ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దరిద్రతలో ఉన్నామేమో, ఇంకా దేవుని యొక్క ప్రేమను రుచి ఎరుగక లోకపు ప్రేమలో పడిపోయి, లోకపు కబంధ హస్తముల్లో పడిపోయి మనం ఉన్నామేమో. గనుక ఇప్పుడే గనక దేవుని సన్నిధిలోనికి గనక మనం వచ్చినట్లయితే, దేవుని దగ్గరికి వచ్చి దేవుని ప్రేమను గనక మనం అర్థం చేసుకున్నట్లయితే, మనం ఏ శ్రమలో ఉన్నా, ఏ బంధకంలో ఉన్నా, ఏ సైతాను బంధకముల్లో ఉన్నా దేవుడు ఖచ్చితంగా నన్ను ప్రతి బంధకం నుంచి విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు గనక ఈ రోజున ఆయన యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుందాం. ఈ తప్పిపోయిన కుమారుడు, ఈ చిన్న కుమారుడు ఎప్పుడైతే అలా అనుకున్నాడో ఇంటికి రావడానికి బయలుదేరుతాడు. అయితే తండ్రి గురించినటువంటి విషయం, ఆయన వ్యక్తిత్వం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉపమానంలో తండ్రి చాలా ప్రేమమయ, తన కుమారుడు తనని బాధిస్తున్నా సరే ఒక్క మాట కూడా అనకుండా
ప్రేమతో నచ్చజెప్పాడు. ఈ రోజున అట్టి రీతిగా ఉన్నారు మన పరలోకపు తండ్రి. ఒకవేళ మనం పాపము చేసినా ఆయన ప్రేమతో చెప్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి పాపములు చేస్తున్నా ఆయన ప్రేమతో నచ్చ చెప్తున్నారు. ఎందుకంటే మనము తిరిగి వస్తామేమో అని ఎదురు చూస్తున్నారు ఆయన. మనము తిరిగి వస్తామేమో, ఆయన కౌగిట్లోకి మనం వచ్చి మన ఆత్మలను, మన యొక్క సమస్తమును కూడా ఆయన సన్నిధిలో పెట్టి ఆయన మార్గంలో నడుస్తామేమో అని చెప్పేసి ఆయన ప్రేమతో ఎదురు చూస్తున్నారు. ఆయనను విడిచి మనం ఎక్కడికి కూడా వెళ్ళలేమో. ఆయన కనుదృష్టిని మరి చూడకుండా మనం ఏ కార్యమో కూడా చేయలేము. మనం ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఆయన కన్నులు మనల్ని చూస్తూనే ఉంటాయి. మన ప్రతి తలంపు కూడా ఆయన ఖచ్చితంగా ఆయన ముందు కనబడుతుంది. ఈ రోజున ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా, ఎంత మరి పాపబంధకముల్లో ఉన్నా, ఎంత దేవుడు అంటే అసహించుకుంటున్నా, ఈ రోజున దేవుడు నన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు చేస్తున్నటువంటి కార్యంలో తప్పు, వాటి నుంచి నీవు విడుదల పొందాలంటే నేను నీకు విడుదలనిస్తా అని చెప్పేసి ప్రేమతో పిలుస్తున్నారు. మనము గనక అర్థం చేసుకుని, మన పరిస్థితిని అర్థం చేసుకుని మనం దేవునికి విరోధంగా జీవిస్తున్నట్లయితే ఇప్పుడే దేవుని దగ్గరికి వద్దాం. మనకి సమయం ఇప్పుడే ఉన్నది కనుక ఇప్పుడే దేవుని సన్నిధికి వచ్చి మన పాపములన్నీ ఒప్పుకున్నట్లయితే ఆయన పరిశుద్ధ రక్తం మనల్ని పవిత్రంగా చేసి మన పరిశుద్ధమైన మార్గంలో స్థిరులుగా నిలుపుతుంది. కనుక ఆయన ప్రేమ హెచ్చరికను మనం ఏమాత్రం కూడా మర్చిపోవద్దు. ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేదని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడను కానెను. అవును, ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే పాపము చేసిన ప్రతి మానవుణ్ణి కూడా దేవుడు ప్రేమించి ఈ రీతిగానే క్షమిస్తూ ఉన్నారు. తండ్రి ఏ రీతిగా వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఒక్క మాట కూడా ఇంకా చెప్పలేదు. దూరమున చూచినటువంటి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మరి చాలా కడు దరిద్రముగా ఉన్నాడు. వేసుకున్న బట్టలు కూడా మాసిపోయినాయి. చాలా మురికి కంపు కొట్టుకున్నటువంటి ఆ కుమారుని చూచి ప్రేమతో ముద్దు పెట్టుకుంటున్నాడు. అప్పుడు కుమారుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీ కుమారుని నడిపించుకుంటకు నాకు అర్హత లేదు, నాకు హక్కు లేదు, నన్ను నీ సేవకుల్లో ఒకనిగా పెట్టుకో అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ రోజున దేవుడు మనల్ని క్షమించాడు అంటే, దేవుడు మన పాపములన్నింటినీ కూడా క్షమించి మనల్ని పవిత్రులుగా చేశాడు అంటే ఆయన కలువరి సిలువలో త్యాగం పెట్టారు. దానికి ఆయన శిక్షను అనుభవించారు. సిలువలో మన శిక్షను ఆయన అనుభవించారు. శిక్ష ఏదో మాయమైపోలేదు, కానీ మనకి ఆ శిక్ష ఆయన వేసుకున్నారు. ఎంత మరి ఈ యొక్క భయంకరమైనటువంటి పాపములు చేసిన ప్రతి మానవుని యొక్క శిక్షను కూడా ఆయన పొంది ఉన్నారు. ఏదో మాయమైపోలేదు. మన పాపములని ఆయన ఒక్కసారిగా ఆయన మట్ల అన్నింటినీ కూడా తీసివేస్తున్నారు అంటే, మన పవిత్రులుగా చేస్తున్నారంటే ఆయన వెల చెల్లించారు. ఆ వెల ఏ మానవుడు కూడా తనకి తానుగా చెల్లించుకోలేడు. ఎన్ని పుణ్యకార్యములు చేసినా, ఎన్ని దాన కార్యములు చేసినా, ఎన్ని ధనము ఎంతమందికి ఇచ్చినా సరే మన పాపములను మనం ఏమాత్రం కూడా పోగొట్టుకోలేము. అంత భయంకరమైనటువంటి ఈ పాప వ్యాధిలో ఉన్న ప్రతి మానవుణ్ణి కూడా ఆయన రక్షించుటకి ఈ లోకంలోనికి వచ్చి తన పరిశుద్ధ రక్తమును ఆయన పెట్టి ఉన్నారు. ఆయన పెట్టిన ప్రతి వెల నిమిత్తము కూడా ఈ రోజున మనం దేవుని దగ్గరికి వచ్చి అడిగినట్లయితే మన ప్రతి పాపము కడిగి వేయబడుతూ ఉంది. అదేదో ఉచితంగా మనం పొందుకున్నాం అని మన కృతజ్ఞత చూపించాలి, కానీ ఒకటి మర్చిపోకూడదు, దానికి వెలాన్ని చెల్లించాలి. దాని యొక్క పర్యవసానం ఆయన అనుభవించారు. ఎంత ప్రేమమయుడు మన దేవుడు. ఈ రోజున మనలో ఏ ఉపయోగము లేకపోయినా సరే మన నిమిత్తం ఆయన అంతగా నల్లగొట్టుకుని మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు, మరి ఈ కుమారుడు అడిగిన రీతిగా మనము ఈ రీతిగా కృతజ్ఞతగా ఉన్నట్లయితే అది తండ్రిని ఎంత సంతోషపెడతా ఉంది. అవును, ఈ రోజున మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కుమారుడుగా అనిపించుకుంటకు మనకు అర్హత లేదు, హక్కు లేదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే తండ్రి ఏం చేస్తాడో చూద్దాం. 22వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికినని చెప్పెను. ఎంత గొప్ప కార్యము తండ్రి చేస్తూ ఉన్నారు, ఎంత ప్రేమ కార్యము తండ్రి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రశస్త వస్త్రం తెమ్మంటూ ఉన్నారు.
ఉంగరం తెమ్మంటూ ఉన్నారు, పాదములకు చెప్పులు తొడుగుతూ ఉన్నారు. తండ్రి ఏం చెప్తున్నాడు అంటే, అక్కడ సేవకులు ఎవరు కూడా చెప్పులు తొడుక్కోరు, కానీ నీవు సేవకునిగా ఉండటానికి అడుగుతున్నావు, కుమారుడిగా ఉండటానికి హక్కు లేదంటున్నావు. కాదు కాదు, నీవు నా కుమారుడివే, నీవు నా కుమారుడివే. కుమారుని స్థానంలో ప్రశస్తమైన వస్త్రం పెట్టి ఆ కుమారుని గౌరవిస్తున్నాడు. తన యొక్క ఆస్తిని పోగొట్టుకున్నటువంటి, తన యొక్క ఆస్తిని అంతటినీ కూడా కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని, తండ్రి ఆస్తిని వేశ్యలతో పాడు చేసినటువంటి కుమారుడు తన తప్పు తెలుసుకుని తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కుమారుని స్థానమును ఇవ్వడకు ఇష్టపడుతున్నారు. ఈ రోజున మనల్ని కూడా దేవుడు కుమారులుగానే స్వీకరిస్తున్నారు. వాక్యంలో ఉంటారు, పత్రికల్లో, దేవుడు మనల్ని దాసులుగా చూడట్లేదు కానీ కుమారులుగా స్వీకరించును, ఆయన దత్తపుత్రాత్మను మనకి ఇచ్చునని చెప్పేసి ఆత్మ తండ్రిని మనకి స్వాస్థ్యముగా దేవుడు మనకి ఇచ్చారు. మరి యేసు ప్రభువును అంగీకరించినటువంటి ప్రతి విశ్వాసి హృదయంలో మరి పరిశుద్ధాత్మ తండ్రి విశ్వాసము ద్వారా నివసించునని చెప్పి వాక్యంలో ఉన్నది గనక ఆ ఆత్మ తండ్రిని, ఆత్మస్వరమును వినగలిగేటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చారు. ఎంత గొప్ప ఆధిక్యత! మరి రక్షణ వస్త్రమును కూడా, ప్రశస్త వస్త్రమును మనకు తొడిగింపజేస్తా, ఆయన శరీరమును చీల్చి మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకుని ఆ శిక్షను, వ్యాధిని కూడా ఆయన అనుభవించి తన శరీరమును చీల్చి మన కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణ వస్త్రము మనం పోగొట్టేసుకున్నాం. మనకు స్థితిని పోగొట్టుకున్నాం, మరి దేవుని సన్నిధిలో ఉండే స్థితి పోగొట్టుకున్నాం, మనకు అర్హత లేదు. కానీ దేవుడు తన యొక్క ప్రశస్త వస్త్రము, రక్షణ వస్త్రమును మనకిచ్చి దేవుని ఎదుట మనం నిలవబెడుతున్నారు. తండ్రి ఏ రీతిగా యేసు ప్రభువుని చూస్తారో ఆ రీతిగా మనల్ని కూడా తండ్రి చూచే విధముగా మనల్ని నిలబెట్టి మనకు గౌరవమునిచ్చి మనకి ఈ యొక్క స్థితినిచ్చినటువంటి యేసు ప్రభుని ఈ రోజున మనము మరి ఆయన మార్గంలో నడుచుటకు మనం ఇష్టపడదామా? మన మార్గములన్నిటిలో కూడా తప్పిపోయి, మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఆయన అనేక మార్లు బాధించి ఉన్నాం. అనేక మార్లు ఆయన ప్రేమను తెలుసు కూడా ఆయన బాధించి ఉన్నాం. స్థిరమైనటువంటి భక్తి జీవితంలోనికి, స్థిరమైనటువంటి ఆ పిలుపులోనికి కూడా మనం వెళ్దాం. ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనము దానికి ప్రతిస్పందించి ఆయనకు గనక మన జీవితంలో ఇచ్చినట్లయితే ఆయన అద్భుతమైన రీతిగా మన యొక్క జీవితంలో మలచగలిగిన దేవుడు గనక ఈ రోజున తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తన తప్పును తెలుసుకుని తన యొద్దకు వచ్చి పశ్చాత్తాపంతో ఉన్నాడో, మరి తండ్రి ఏ రీతిగా తనను రిసీవ్ చేసుకుని ఉన్నతమైన స్థితిలో పెట్టారో ఆ రీతిగా నిన్ను నన్ను పెట్టడాను కూడా దేవుడు ఇప్పుడు సిద్ధపడుతున్నారు. ఈ రోజున అన్నీ పోగొట్టుకున్నామేమో, దేవుని మాటలు లెక్క చేయక మరి ధనమును పోగొట్టుకున్నామేమో, మరి మనశ్శాంతిని పోగొట్టుకున్నామేమో, సమాధానం పోగొట్టుకున్నామేమో. ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నా తప్పు నేను తెలుసుకుని నన్ను క్షమించమని అడిగినట్లయితే, మన పాపములను ఒప్పివేసుకున్నట్లయితే యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము మన ప్రతి పాపము నుండి కూడా మనల్ని పవిత్రపరిచి శుద్ధి చేయను. కనుక ఈ రోజున సిద్ధపడిన ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని యొక్క ప్రార్థనలోకి విద్దాం. మమ్మలను అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామను బట్టి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇది మన ప్రభువా, ఎంతమంది అయితే వాక్యము ద్వారా ప్రభువా నీ యొక్క ప్రేమను, నీ యొక్క త్యాగమును ప్రభువా తండ్రి గుర్తు తెచ్చుకుని ఉన్నారు. ఒకవేళ బంధకముల్లో ఉన్నారేమో, ఒకవేళ ప్రభు అనేక శరీర రుగ్మతలతో, వ్యాధులతో బాధపడుతున్నారేమో, అప్పుల బాధలతో ఉన్నారేమో, కుటుంబ సమస్యలతో ఉన్నారేమో నాయన ప్రభా, ప్రతి సమస్య నుంచి, ప్రతి శోధన నుంచి నీవే ప్రభా వారిని ప్రభా విడుదల చేయమని వేడుకొంచున్నాం. నీ ప్రేమను వారు చూచినట్లు సహాయము దయచేయండి. వారి హృదయంలో రక్షణ కార్యం చేసిన ఆయన ప్రభా నీ బిడ్డలుగా ముద్రించమని వేడుకొంచున్నాం. పరలోకంలో ప్రభా తండ్రి వారు చేరున్నట్లు ప్రభా తండ్రి చేరు వరకు కూడా మీరు వారిని నడిపించమని వేడుకొంచున్నాం. ఆత్మ తండ్రి మీరే కార్యము చేయమని, మీరే వారి హృదయంలో ఉన్నటువంటి వెలుగుని తీసివేసి వారికి విశ్వాసము దయచేయమని వేడుకొంచున్నాం. వాక్యం విని ప్రభా వారి జీవితంలో సమర్పణ చేసుకున్నటువంటి ప్రతి బిడ్డ మీద కూడా నీ ప్రత్యేకమైన దృష్టి ఉంచమని, వారి ముందుండి మీరు నడిపించమని, మహిమా ఘనత ప్రభావము మీరే పొందమని యేసు నామములో అడిగి వేడుకను పొందుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి కడవరి బుర్ర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మరణాతలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ మరణాత.